కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. పరస్పర విమర్శలతో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ మధ్య రాజకీయ వార్ నడుస్తోంది. రసమయ్య వాయిస్తో కూడిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఎమ్మెల్యే కవ్వంపల్లిపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఉండడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గోండారంలో ఉద్రిక్తత నెలకొంది. రసమయ్య బాలకృష్ణ ఫామ్ హౌస్పై కవ్వంపల్లి అనుచరులు రాళ్లు విసిరారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెమ్మాపూర్ మండలం ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అరే అన్నాదిరా, నిన్ను నా కొడుకులైతేనే డ్రగ్స్ తీసుకుంటున్నావురా. డ్రగ్స్ తీసుకుంటా నన్ను పట్టుకొని కేసులైనాయి గీసులైనాయి అని మాట్లాడుతావురా. దమ్ముంటే రారా చర్చకు. 10 సంవత్సరాల నువ్వేం చేసినావు నేను చేసినావు 10 సంవత్సరాలు తెలుసుకుందాం. సంవత్సరాల నువ్వు మాట్లాడి మన భాష ఏం చదువుకున్నారా? నువ్వు ఒక డాక్టర్, నువ్వు ఒక ప్రొఫెసరు, ఇదారా నువ్వు మాట్లాడుకున్నటువంటి భాష? బిడ్డ గుర్తు పెట్టుకో, నోరు ఉన్నది కదా అని చెప్పి పెట్టుకొని ఇష్టమన్నట్టు మాట్లాడతావురా నువ్వు. ఇదే నేర్పి రాదురా నీ తల్లి. మున్సిపల్లో పనిచేసి చదివిపించి ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఇది పెట్టుకో. ఈ మెసేజ్ నీ రేవంత్ రెడ్డి పెడదాం పాటు. ఏమిరా సిగ్గు లేదురా? 24 గంటలు ఇదేనారా నీ జీవితం మొత్తం? ఇక నీ బుద్ధులు నీ ఎవరికుండే రా 10 నీ ముఖానికి ఒక్కటి చెప్పురా. కాగానే డ్రగ్స్ తీసుకోవడము, మందు తీసుకోవడము, పొద్దుగాలు లేసి నన్ను ఇష్టం ఉన్నట్టుగా తిట్టడము. ఎవరా వస్తావరా సిద్దిపేట? చూపితావరా సిద్దిపేటలా రసమయ్య లైఫ్ ఏందో? రసమయ్య బాలకృష్ణుడు 20 ఏళ్ల తర్వాత ఒక్కసారి గెలిస్తే ఏది నోటికొస్తే అది మాట్లాడతావరా నువ్వు? బల్బు బాగుంది సార్, నరనరన బల్బే చూడు ముడతా. ఇంకా మనకు 2 షోకులు కాబట్టి ఆ షోకులనే బల్బు అవుతాను. నోటు 4 మాట్లాడు పడపడ పాటలు విలేకరులను కూడా క్యాంప్ ఆఫీస్ రావద్దని చెప్పేసి బెదిరించినావు కాబట్టి వాళ్ళని ఎందుకు బెదిరిస్తా ఉన్నావు, వాళ్ళని ఎందుకు టార్చర్ చేస్తా ఉన్నావు, వాళ్ళ మీద ఎందుకు నువ్వు ఎంక్వైరీ చేస్తా ఉన్నావు అని చెప్పేసి నువ్వు ఇట్లాంటి భాష మాట్లాడదన్న ఉద్దేశంతో నేను పెట్టినాను తప్ప నీకు అవి తిట్లుగా అనిపిస్తే నేనేం చేయలేను. ఎందుకనంటే నువ్వు మారాలి. నేను మాట్లాడి పెడితే దాన్ని అంతా ఎడిటింగ్ చేసి దాన్ని తీసేసి కేవలం సానుభూతి కోసం నేను ఒకటే నేను అడుగుతా ఉన్నా. 20 రోజుల తర్వాత అది నేను అమెరికాలో ఉన్నటువంటి సమయంలో దాన్ని సోషల్ మీడియాలో పెట్టించి సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నావు. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఈ సానుభూతి బంద్ చేయి. సానుభూతి కోసం కాదు, ప్రజలు నువ్వు మంచిగా పనిచేస్తే నీ మీద ప్రజలకు అప్పుడు సానుభూతి కలుగుతుంది తప్ప ప్రొద్దున లేస్తే ఈ బూత్ భాష మాట్లాడి బంద్ చేయి. డాక్టర్ సాబ్ నీకు నేను మంచిగా చెప్తా ఉన్నా, నేను ఫ్రెండ్లీగా చెప్తా ఉన్నా, నీకు చాలాసార్లు కూడా చెప్పిన. ఇక నన్ను మారాలని కూడా చెప్తా ఉన్నా. ఈ పని చేసినా చెప్పుకోగలిగినటువంటి పరిస్థితుల్లో నువ్వేమైనా పని చేసినావా చెప్పు. మరి ఎందుకు పెట్టలే? 20 రోజులు నేను అక్కడే ఉన్నాను కదా, అప్పుడు ఎందుకు పెట్టలే కేసు? నేను లేనిది చూసి ఇవాళ కేవలం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నీ డీసీసీ పదవి పోయింది. ఇక రేపో మాపో అది పోతుంది. కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చుకోవడానికి కోసం, నీ కార్యకర్తల సానుభూతి కోసం మమ్మలను తిట్టిండి అన్నటువంటి విషయంతో నువ్వు ఒకటి దిష్టిబొమ్మ దహనాలు చేయరి మండలిగా. దిష్టిబొమ్మ దహనాలు ఏం సార్? చిత్త కాగితాలు దహనాలు, దిష్టిబొమ్మ దహనాలు కాదు. ఒక లెక్కన చెప్పు, నేను ఊరూరా తగల పెట్టిస్తా. గంత శక్తి లేదా రసమయ్యకి? కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. పరస్పర విమర్శలతో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ మధ్య రాజకీయ వార్ నడుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏంటి ఇది? ఆడియో ఒరిజినల్లా రాతే ఫేకా?
అరే అన్నాదిరా నిన్ను నా కొడుకులైతేనే డ్రగ్స్ తీసుకుంటున్నావురా డ్రగ్స్ తీసుకుంటా నన్ను పట్టుకొని కేసులైనాయి గీసులైనాయి అని మాట్లాడుతావురా దమ్ముంటే రారా చర్చకు 10 సంవత్సరాల నువ్వేం చేసినావు నేను చేసినావు 10 సంవత్సరాలు తెలుసుకుందాం సంవత్సరాల నువ్వు మాట్లాడి మన భాష ఏం చదువుకున్నారా నువ్వు ఒక డాక్టర్ నువ్వు ఒక ప్రొఫెసరు ఇదారా నువ్వు మాట్లాడుకున్నటువంటి భాష బిడ్డ గుర్తు పెట్టుకో నోరు ఉన్నది కదా అని చెప్పి పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావురా నువ్వు ఇదే నేర్పి రాదురా నీ తల్లి మున్సిపల్ పనిచేసి చదివిపించి ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఇది పెట్టుకో ఈ మెసేజ్ నీ రేవంత్ రెడ్డి పెడదాం పాటు ఏమిరా సిగ్గు లేదురా 24 గంటలు ఇదేనారా నీ జీవితం మొత్తం ఇక నీ బుద్ధులు నీ ఎవరికుండే రా 10 నీ ముఖానికి ఒక్కటి చెప్పురా కాగానే డ్రగ్స్ తీసుకోవడము మందు తీసుకోవడము పొద్దుగా లేసి నన్ను ఇష్టం ఉన్నట్టుగా తిట్టడము ఎవరా వస్తావరా సిద్దిపేట చూపితావరా సిద్దిపేటల రసమై లైఫ్ ఏందో రసమై బాలకృష్ణుడు 20 ఏళ్ల తర్వాత ఒక్కసారి గెలిస్తే ఏది నోటికొస్తే అది మాట్లాడతావరా నువ్వు కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి పరస్పర విమర్శలతో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ మధ్య రాజకీయ వార్ నడుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణల మధ్య ఆరోపణలు ప్రత్యాపనలు మరోసారి రచ్చకెక్కాయి. ఈ వివాదాలందరికీ కూడా మొన్న జరిగినటువంటి ఏదైతే దసరా పండుగ రోజున కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో రామలీల కార్యక్రమం ప్రతి ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో రసమయ్య బాలకిషన్ అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలో రామలీల కార్యక్రమాన్ని అడ్డు పెట్టుకుని వసూళ్ల ప్రభానికి తెరలేపారని చెప్పేసి కూడా కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించడం జరిగింది. దీన్ని ఏదైతే ఈ వ్యాఖ్యలను ఖండించినటువంటి రసమయ్య బాలకిషన్ ఆయన పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఇదే విలేకరుల సమావేశంలో కూడా దీనిపైన ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఇటు రసమయ్య బాలకృష్ణ పై మరోసారి మండిపడ్డారు. ఆ సమయంలో ఆ ఆడియో అనేది బయటకు లీక్ అయింది రసమయ్య బాలకృష్ణ కు చేరడంతో మళ్ళీ ఆయన అమెరికాలో ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఆ ఆడియో లీక్ అయింది ఇక్కడ ఏదైతే కవ్వంపల్లి సత్యనారాయణ ఉద్దేశించినట్టుగా ఉన్నట్టుగా ఒక ఆడియో అది రసమయ్య బాలకృష్ణ మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తంగా తాను ఏదైతే తనను విమర్శించడం మానుకుంటే గనక తాను కూడా బాగానే మాట్లాడతాను కానీ మీరు అలా విమర్శించడం కరెక్ట్ కాదంటే కూడా ఆయన అందులో పేర్కొనడం జరిగింది. కాకపోతే కొన్ని మనం వాడకూడని భాషలో కూడా ఆయన మాట్లాడినట్టు అందులో ఆడియో రికార్డ్ అయింది. తర్వాత మరుసటి రోజు మరొక వీడియోను కూడా ఆయన రికార్డు చేసి పంపించడం జరిగింది. దానికి కూడా మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదైతే తనపైన ఎలాంటి కోపం లేదు, తను ఫ్రెండ్లీగా చెప్తున్నాను, ఇప్పటికైనా తనపైన విమర్శలు మానుకోవాలంటే కూడా ఆయన పలికి జరిగింది. అయితే మొత్తానికైతే మొదటి ఆడియోలో ఏదైతే ఉందో దమ్ముంటే సిద్దిపేటకు రావాలంటే కూడా ఆయన సవాలు విషయంతో ఈ రోజు మళ్ళీ ఏదైతే కవ్వంపల్లి సత్యనారాయణ వంటి అనుచరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా గుండారం సిద్దిపేట జిల్లా గుండారంకి వెళ్లి కూడా అక్కడ రసమయ్య బాలకృష్ణ ఫామ్ హౌస్ పైన దాడి చేయడం జరిగింది. అక్కడ ఆయన ఫామ్ హౌస్ పైన గోడకు సంబంధించినటువంటి కొన్ని కిటికీలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అప్పటికే అక్కడ ముందు అప్రమత్తంగా ఉన్నటువంటి పోలీసులందరూ కూడా వాళ్ళు చెల్లాచెదరు చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత కవ్వంపల్లి సత్యనారాయణ అక్కడ పోలీస్ స్టేషన్ కు చేరి ఆయన ఏదైతే తనకు సంబంధించినటువంటి కార్యకర్తలు విడిపించే ప్రయత్నం కూడా చేశారు. మొత్తంగా అయితే గత సంవత్సర కాలం నుంచి కూడా వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆరోపణల ప్రచారం మాత్రం ఇటు నియోజకవర్గ ప్రజలు మాత్రం విస్మయపరుస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. బులెటిన్లో